అందరని కాదు గాని కొందరు మోడీ భక్తులు మాత్రము సీజేపీ నిరసనని సీరియస్ గా ఖండించిండ్రు. ఇదంతా బయటి దేశాల కుట్ర అనుకుంటా మాల్ మసాలా కలిపి వాట్సాప్ లా వండి వడ్డిచ్చిర్రు. సోషల్ మీడియా అన్నాక ఒక్కోలు ఒక్కో తీరు మాట్లాడతారు. నిజాలు తెలిసినాడు నీరు గారి పోతారు తీ అని ఊకుండ్రు చాలా మంది. ఆఖరికి బీజేపీ లీడర్లు కూడా బయటకు వచ్చి గట్లని మాట్లాడిండ్రు. కానీ మొత్తానికి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన క్లారిటీతోని అట్లా మాట్లాడినోళ్ళ ముఖాలు మాడిపోయినాయి కావచ్చు పోండ్రి. అరే పిల్లలు చచ్చిపోయిర్రు, పేపర్ లీకు బాధ్యత తీసుకొని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని లాఠీ చార్జీలు కూడా లాపర్వా అనుకుంటా స్టూడెంట్లు జంగి చేస్తుంటే వీళ్ళని ఆడిస్తున్నటువంటి ఒక విదేశీ శక్తులు కొంతమంది ఉన్నారు. దానికి 2-3 ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న ఒక వ్యక్తిని పెట్టుకొని వాడు అడిగారు ఎక్కడ పోతున్నావు, పోలీసులు అడిగితే భోజనాలు వేయడానికి పోతున్నాం, మాకు కటార్ నుంచి ఆర్డర్ వచ్చింది అవర్ నుంచి అని చెప్పి కటార్ నుంచి వచ్చింది వాళ్ళకు. సెకండ్, ఖలిస్తాన్ ఫోర్సెస్, ఖలిస్తాన్ వాళ్ళు ఇండియాని స్ప్లిట్ చేస్తే ఇదే కాక్రోచ్ జనతా పార్టీకు పనోమ్ కౌర్ వీళ్ళందరూ కూడా 10 కోట్ల రూపాయలు ఇస్తాం మీకు, భారతదేశాన్ని విచ్చలవిడిగా మీరు విచ్ఛిన్నం చేయండి అని చెప్పేసి కూడా, అది కూడా ఆన్ రికార్డ్ ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను. విద్యార్థులతోని విదేశీ శక్తులు చేస్తున్న నిరసనలు ఇవి. జంతర్ మంతర్ కాడైతున్న జంగుకి పక్క దేశాలకెళ్ళి ఫండింగ్ వస్తుంది, ఖలిస్తాన్ కెళ్ళి కట్టలు వస్తున్నాయి, ఖతర్ నుంచి కమ్మటి తిండి వస్తుంది, ఆన్లైన్ ఫుడ్ డెలివరీలని అవతల దేశాల అరాచక శక్తులు పంపుతున్నాయి అన్నట్టు మాట్లాడారు కదా ఇక్కడ బీజేపీ లీడర్లు. అట్లా ఆవేశం మీద మాట్లాడిన సొంత పార్టీ లీడర్లకే సో ఎచ్చతట్టు ముఖం మీద కొట్టినట్టు అసలు ముచ్చట చెప్పింది సెంట్రల్ సర్కార్. ఇట్లా ही ऑल्सो मधु आपने कहा बात आपने उठाई कि फॉरेन फंडिंग वगैरह की बात जो आपने कही, जो प्रदर्शन चल रहा है, तो मैं ये कहना चाहूँगा कि मेरे पास इस मसले पर किसी प्रकार का कोई इन्फॉर्मेशन आपसे साझा करने के लिए नहीं है. ఢిల్లీలో అవుతున్న నిరసనకు బయట దేశాలకు వెళ్ళి పైసలు వస్తున్నాయని చెప్పేందుకు ఆధారాలు ఏం లేవు, మాతానసొంటి సమాచారం లేదు అని చెప్పి విన్నారు కదా. మరి ఈ మాట ఎవరో బీజేపీ అంటే పడని ప్రతిపక్ష పార్టీలో, మోడీ అంటే ముఖం తిప్పుకునే సంఘాలో కాదు, స్వయానా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తరపున అఫీషియల్ గా మాట్లాడుకుంటా రణ్ధీర్ జైస్వాల్ సారే చెప్పిన ముచ్చటిది. ఇక చెప్పురా, జంజీ పిల్లలు చేస్తున్న నిరసన కాడికి పాకిస్తాన్ కెళ్ళి పచ్చిమిర్చి బజ్జీలు, చైనాకెళ్ళి శనగగుడాలు, సమోసాలు వస్తున్నాయి అనుకుంటా వాట్సాప్ యూనివర్సిటీ మెంబర్లు వరుస పెట్టి తిప్పిర్రు, పోటీల మీద పోస్టులు వేసిరు కదా. ఇప్పుడేమంటారు మరి అని అనుకుంటా నీటి పేపర్ లీకు నిరసనకు మద్దతిచ్చేటోళ్ళంతా నీటుగా రాసుకొస్తున్నారు సోషల్ మీడియాలో. సెంట్రల్ సర్కార్ చెప్పిన మాటలైన కాషాయం పార్టీ వాళ్ళేమో ఇవాళ పొద్దునాక కూడా బయట దేశాల కుట్ర అనుకుంటా బద్నాం చేసి బట్టగాల్సి మీదేసి మన చేతికి మట్టట్ట కుట్ట మసిబూసి మారేడు కాయ వేసే ముచ్చట్లు ముంగటేసుకుంటాం కదా. కానీ మన గవర్నమెంట్ ఇట్లా క్లారిటీ ఇచ్చినాక రేపటి సంది వాట్సాప్ లో ఏమని ఫార్వర్డ్లు చేయాలి, ఏం స్టేటస్లు పెట్టుకోవాలని మస్తు పికర్లూరు కావచ్చు అనుకుంటా జెన్జీ జనాలంతా ఇన్స్టాల జనంతా గట్టిగానే ఆరుచుకుంటారు పోరిగా. చెయ్యి చూసి మనుషులకు జాతకం చెప్పుడు అయిపోయింది. దోషాలు తొలగించే పూజలు చేసుడు ఓడిచింది. సినిమా యాక్టర్ల క్రేజ్ ఎంత ఉంటది, ఏ సినిమా ఫెయిల్ అయిపోతుంది, ఎవల సంసారం కూలిపోతుంది, విడాకుల ఎవరు విడిపోతారు, సంతాన యోగం ఉంటదా ఉండదా అని చెప్పుడు జరిగింది. ఆఖరికి పొలిటికల్ పార్టీలు ఎవ్వి గెలుస్తాయి ఎవ్వి ఓడిపోతాయి అని చెప్పుడు కథమైంది. అవన్నీ చెప్పి ఫుల్ మార్కులతో సక్సెస్ అయినట్టు ఇక ఇప్పుడు ఉద్యమాల మీద పడ్డాడయ్యో వేణుస్వామి అనే మోతెవారి చూడు రేమంటుండో. ఇందుగలడందు లేడనే సందేహము వాళ్ళదు, చక్రి సర్వోపగతుండు అన్నట్టు వేణుస్వామి చెప్పని జాతకం లేదు, చెయ్యని పూజలు లేవు పోరి. తాను చెప్పింది చెప్పినట్టు జరుగుతున్నట్టు, భవిష్యత్తు బరాబర్ తాను కనికే కనిపించినట్టు, తనకు 100% స్ట్రైక్ రేట్ ఉన్నట్టు ఎప్పటికీ ఏదో ముచ్చట ముంగటేసుకొని చెప్తూనే ఉంటాడు. ఇంతకి ఇప్పుడు ఏం చెప్పిండనంటే, ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి డిమాండు ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. 100కి 100% ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఉంది. నేను ఈ వీడియో పెట్టే సమయానికి ఇంకా కన్ఫామ్ కాలేదు, కేంద్రం ఒప్పుకోలేదు. కానీ నేను చెప్తా ఉన్నా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం 100కి 100% ఉంది. 101% తక్కువ కాకుండా 100కు 100% తప్పకుండా వేణుస్వామి మాటకు తిరుగు లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారట. మరి సీజేపీ పార్టీలకు ఎటువంటి నష్టం జరగదా అని అంటే, సీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఒక ముగ్గురు తర్వాత సమయంలో కాలంలో జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముగ్గురు ఖచ్చితంగా కటకటాల పాలవుతారట. మరి వాళ్ళెవలో కూడా చెప్తే మంచిగా ఉండరంటారా? అట్లా ఎప్పుడు వేణుస్వామి కుదరదు అంటున్నారు. ఆయన చెప్పే జాతకాల బలం తెలిసిన వాళ్ళు. అట్లనే సీజేపీ పార్టీతో ఎవరికి లాభము ఎవరికి నష్టం అని చెప్పుకుంటా. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పార్టీ వల్ల
100కి 90% డ్యామేజ్ జరగబోయేటువంటి పార్టీ బీజేపీ అని నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాశి చక్రమైన లగ్న చక్రమైన ఏది తీసుకున్నా నరేంద్ర మోడీ గారి జాతకం వీరితోటి షష్టాష్టకాలైనాయి. అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క కాంబినేషన్ కూడా షష్టాష్టకాలైనాయి. షష్టాష్టకాలతోని బీజేపీ పార్టీకి కష్టకాలం వస్తుందట. కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీ పార్టీకి బీపీ ఒక్కటే వెంచుడు కాదు, షుగరు, గుండెపోటు, నరాల వీక్నెస్ తెప్పించి ఆరోగ్యం ఆగమాగమైతటి చేస్తారట. ఆ పార్టీ గుర్తు కమలం పువ్వును కకావికలం చేస్తుందట. తామర పువ్వు రెక్కలు ఉడగొట్టి అందం సందం లేకుండా చేస్తాయట కాగోజ్ పురుగులని. తెల్ల పేపర్ మీద బాక్సుల తీరుగా గీతలు కొట్టి రాహువు కేతువు అనుకుంటా ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పిండు. ఇక ఈ ముచ్చటిన బీజేపీ పార్టీలు ఉత్తగానే ఊకుంటారా? ఓ వేణుస్వామి చెప్పినట్టే జరుగుతాయి. పోయినసారి ఎన్నికల ఆంధ్రాలో జగన్ గెలుస్తారని చెప్పిండు. ఇప్పుడు అక్కడ సీఎం ఆయనేనాయే. తెలంగాణలో కేసీఆర్ 3వ సారి ముద్దుగా సీఎం అవుతారని బోటి మీద గీతలు గీసి చెప్పిండు. అది కూడా నిజమే ఆయే. రామ్ చరణ్ ఉపాసనలకు పిల్లలు పుట్టరని చెప్పిండు. వాళ్ళకు క్లీంకార పుట్టగానే పాయే, తర్వాత కవల పిల్లలు జన్మించగానే పాయే. ఏ వేణుస్వామి చెప్పిండు అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నట్టు తొడపాశం పెట్టేట్టు మాట్లాడుకుంటున్నారు. ఇక ఇంకొందరు అయితే ఏదో ఒకటి పబ్లిక్ లో నాంతున్న టాపిక్ పట్టుకొని దాని మీద జాతకం చెప్పినట్టు చేసి సొమ్ము చేసుకుంటున్నాను అంటున్నారు. ఇతగాడు చీకట్ల బాణాలు వేస్తా ఉంటాడు. ఒకవేళ అడ్డిమారి గుడ్డి దెబ్బలు తాకితే నేను చెప్పిందే జరిగిందని చెప్పుకుంటాడు. ఒకవేళ జరగకుంటే సపోర్ట్ చేయకుంటూ ఉంటాడు. అన్ని ఫేమస్ అయ్యే కథలు తప్ప సరుకు లేదు, సబ్జెక్టు లేదని కామెంట్లు పెడుతున్నారు. మరి వేణుస్వామి చెప్పినట్టు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడా? చేస్తే ఎప్పుడు చేస్తాడు? ఒకవేళ చేస్తే సీజేపీ పార్టీకి తల వంచినట్టు అవుతుంది బీజేపీ పార్టీ అని అట్లనే కొనసాగిస్తారా? వేణుస్వామికి జాతకమన కలిసి వస్తుందా? ఇవన్నీ ముంగడ చూడాలిగా.